నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. నా దేశం నా బాధ్యత పేరుతో పొదుపు చర్యలు ప్రారంభించిన ప్రభుత్వం కేబినెట్ సమావేశంలో ఈ మేరకు నిర్ణయాలు తీసుకున్నట్లు వెల్లడించిన మంత్రి పాదసారథి. శ్రీ సత్యసాయి జిల్లా బత్తలపల్లిలోని ఆర్డీటీ ఆసుపత్రిని సందర్శించిన మంత్రి లోకేష్. ట్రస్టు సేవలు రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించాల్సిన అవసరం ఉందని వ్యాఖ్య. వైసీపీలో చేరిన రేపల్లె కాంగ్రెస్ సీనియర్ నేత మోపిదేవి శ్రీనివాసరావు పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించిన జగన్మోహన్ రెడ్డి. చంద్రబాబు ఆదేశాలతో అమాయకులను వేధిస్తున్న పోలీసులు భవిష్యత్తులో మూల్యం చెల్లించుకోక తప్పదు. వైసీపీ లీగల్ సెల్ అధ్యక్షుడు మనోహర్ రెడ్డి హెచ్చరిక. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, ఆర్థిక సంక్షోభాల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్రమత్తమైంది. నా దేశం నా బాధ్యత అనే నినాదంతో రాష్ట్ర వ్యాప్తంగా భారీ పొదుపు చర్యలకు శ్రీకారం చుట్టింది. ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ మేరకు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు మంత్రి కొలుసు పాదసారథి వెల్లడించారు. సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాబోయే క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొనేందుకు సమాజం సిద్దంగా ఉండాలనే ఉద్దేశంతోనే ఈ ముందు జాగ్రత్త చర్యలు చేపడుతున్నామని స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని, పొదుపు చర్యలు పాటించడం ద్వారా దేశానికి మేలు చేయాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చినట్లు తెలిపారు. దేశం నా బాధ్యత. ఎందుకంటే ప్రస్తుతం ప్రపంచంలో కొనసాగుతున్న జియో పొలిటికల్ పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకుంటే అన్ని దేశాల్లో ప్రత్యేకంగా మన దేశం మీద ఎనర్జీ అంటే ఇంధన అవసరాల మీద ఒత్తిడి కానివ్వండి, విదేశీ మారక ద్రవ్యాల మీద ఒత్తిడి కానివ్వండి, అదేవిధంగా మన దేశం నుంచి ప్రత్యేకంగా రైతులు పండించిన పంటలు ఎగుమతులు చేయటంలో కానివ్వండి, సో వీటన్నిటి మూలంగా అనేక సమస్యలు ఉత్పన్నమయ్యే పరిస్థితులు కనబడుతున్నాయి. కాబట్టి ప్రతి వ్యక్తి కూడా నా దేశం నా బాధ్యత అనే భావంతో కొన్ని చర్యలు తీసుకుంటే దేశానికి మేలు జరుగుతుందనే విషయం మీద ముఖ్యమంత్రి గారు అదేవిధంగా కేబినెట్ సహచరులు అందరితో కూడా చర్చించి మార్గ నిర్దేశం కూడా చేయటం జరిగిందని చెప్పేసి నేను మనవి చేస్తాను. ప్రత్యేకంగా ప్రజలకు చెప్పే ముందు ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు అంటే శాసనసభ్యులు, ఎంపీలు, అందరూ మంత్రులు, అదేవిధంగా ప్రభుత్వ సంస్థల్లో అధికారులు కొన్ని చర్యలు అంటే ప్రజలను కూడా మోటివేట్ చేసే విధంగా కొన్ని చర్యలు తీసుకుంటే బాగుంటుంది. అదేవిధంగా ప్రజలను కూడా మోటివేట్ చేసి వాళ్ళు కూడా కొన్ని పొదుపు చర్యలు తీసుకుంటే బాగుంటుందని చెప్పేసి మరి ముఖ్యమంత్రి గారు కొన్ని డైరెక్షన్స్ కూడా ఇవ్వటం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను నేను. ఎందుకంటే అనేక రకాల ఒత్తిళ్లు అన్ని రాష్ట్రాలు దేశం ఎదుర్కోబోతుంది. ఎందుకంటే మన అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ ఫర్ ఎగ్జాంపుల్ బనానా కానివ్వండి, లేకపోతే అనేక హార్టికల్చర్ పంటలు కానివ్వండి, ప్యాడీ కానివ్వండి, లేకపోతే అనేక రకాల పంటలు ఎగుమతులు చేయిస్తాం. ప్రస్తుత యుద్ధ వాతావరణంలో ఎగుమతుల మీద ఒత్తిడి పడే పరిస్థితి ఉంది, ఎగుమతులు కాకపోవటం కానివ్వండి. అదేవిధంగా మనం దిగుమతులు చేసుకుంటే ఎరువులు ఉంటాయి, ఎరువులు ధర పెరగటం కానివ్వండి, మనకి కావాల్సినంత క్వాంటిటీ లభించకపోవటం కానివ్వండి, అనేక రకాల సమస్యలు మనం కూడా ఎదుర్కొంటామని చెప్పేసి మనం చేస్తాను నేను. మరి అదేవిధంగా గ్యాస్ ఇంపోర్ట్స్, ఫ్యూయల్ ఇంపోర్ట్స్, పెట్రోల్, డీజిల్, పెట్రోలియం ఇవన్నీ ఇంపోర్ట్స్ అన్నీ కూడా తగ్గే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఏం చేయాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు కొంత దిశానిర్దేశం చేయటం కూడా జరిగిందని చెప్పేసి మనం చేస్తున్నాం. దీంట్లో ముఖ్యంగా ఈ ప్రజాప్రతినిధులు కాన్వాయ్లు, అదేవిధంగా ఎక్కువ వాహనాల్లో ప్రయాణించటం, అదేవిధంగా విదేశీ పర్యటనల్ని వీటన్నిటిలో కూడా తగ్గించుకోవాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు సూచించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను నేను. అదేవిధంగా ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా సాధ్యమైనంత వరకు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ కూడా యూజ్ చేస్తే బాగుంటుంది. ఎందుకంటే ఒక మంత్రి గారంటే ఆయన కారు, తర్వాత సెక్యూరిటీ కారు, తర్వాత ఇంకొంతమంది పిఏలు, లేకపోతే అట్లా కొద్ది కాన్వాయ్ లాగా కాకుండా అవి తగ్గించుకుని సాధ్యమైనంత తక్కువ వాహనాల్లో వెళ్ళాలి. అంతేకాకుండా అవకాశం వస్తే ఆ వాహనాలు పక్కన పెట్టి సైకిల్స్ కానివ్వండి, లేకపోతే పాదయాత్ర చేయటం కానివ్వండి చేయాలని చెప్పేసి కూడా. అంటే పాదయాత్ర అంటే ఇప్పుడు సపోజ్ ఒక టౌన్లో ఉన్నాము, ఒకళ్ళ ఇంటికాడ నుంచి ఇంకొకరి ఇంటికి వెళ్ళాలి, లేకపోతే ఒక బజార్ నుంచి ఇంకో బజార్కి వెళ్ళాలి. అక్కడ ఆ కొంచెం దూరం కూడా మనం కారులో వెళ్తాం. మనం కారులో ఎప్పుడైతే వెళ్తామో అన్ని కార్లు మన వెనకాల వస్తాయి, ఎస్కార్ట్ అన్నీ కూడా. సో అట్లా కాకుండా పక్క బజారే కాబట్టి
నడుచుకుంటూ వెళ్తాం. ఇవన్నీ కూడా మోడల్గా మనం అందరూ కూడా ఉండాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు సూచించడం జరిగిందని చెప్పేసి నేను మనవి చేస్తాను. ఒకరోజు నో వెహికల్ ఫ్రైడే అంటే ఆ రోజు అసలు వాహనాలు వినియోగించుకోకుండా ఈ కాన్వాయ్లు బస్సుల్లో కానీ లేకపోతే అసలు ఆ వాహనాలు తగ్గించుకుని ఒకవేళ మీటింగ్స్ ఏమైనా ఉంటే వర్చువల్ మీటింగ్స్ కండక్ట్ చేయటం ఇవన్నీ కూడా చెప్పడం జరిగిందని చెప్పేసి నేను మనవి చేస్తాను. పేదలకు రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ అందిస్తున్న సేవలు రాయలసీమ వరకే పరిమితం కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించాల్సిన అవసరం ఉందని టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి లోకేష్ అన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా బత్తలపల్లిలోని ఆర్డీటీ ఆసుపత్రిని ఆయన సందర్శించారు. ఆ సంస్థ వ్యవస్థాపకుడు ఫాదర్ విన్సెంట్ పెర్రర్ ఘాట్ వద్ద నివాళులర్పించారు. విన్సెంట్ సతీమణి ఆర్డీటీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అన్నే ఫెర్రర్, తనయుడు ఆర్డీటీ ప్రోగ్రాం డైరెక్టర్ మాంచో ఫెర్రర్, కూతురు యమున, ఆమె భర్త సంజీవ్తో మాట్లాడారు. ఆర్డీటీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులతో మంత్రి లోకేష్ మాట్లాడారు. తలసేమియా బాధిత చిన్నారులను పరామర్శించారు. ఆర్డీటీ సేవల గురించి తాను గతంలో విన్నానని, యువగళం పాదయాత్ర సమయంలో కళ్లారా చూశానని లోకేష్ మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. రావాల్సిన లైసెన్స్ ఎన్డీఏ ప్రభుత్వం అందిస్తాం జరిగింది. ఇది మేము ఎందుకు ఒక పట్టుదలతో చేశామంటే అద్భుతమైన సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. వెనుకబడిన జిల్లాని ఒక ప్రాంతాన్ని దత్తక తీసుకుని ఇక్కడున్న ప్రజలందరినీ సొంత కుటుంబ సభ్యులుగా వాళ్ళు చూసి ఒక ప్రేమతో వాళ్ళ పలకరింపు, ఒక ప్రేమతో వాళ్ళందరినీ చూసుకుంటాం. ఇక్కడున్న ప్రజలందరికీ తెలిసిన విషయమే. అందుకే ఈ వ్యవస్థకి మేము అండగా నిలబడ్డాం, ముందు కూడా నిలబడతాం. ఈరోజు మాంచో గారి తల్లిని కూడా కలుస్తాం జరిగింది. ఆమెకు చెప్పాం, మొదటిసారి మాంచో గారు కలిసినప్పుడు నాకన్నా అద్భుతమైన తెలుగులో ఆయన మాట్లాడారు. నేనే ఆశ్చర్యపోయా, ఇంత అద్భుతంగా తెలుగులో మాట్లాడుతున్నారంటారు. మైండ్ ఇంకా ఆ క్షణంలో కాంప్రహెండ్ చేయలేకపోయింది. ఒక వ్యక్తి ఇంత అద్భుతంగా తెలుగులో మాట్లాడుతున్నాడు. అప్పుడు ఆయన చెప్పాడు, పుట్టి పెరిగింది నేను ఇక్కడనే, 13 సంవత్సరాల వయసు వచ్చే వరకు ఇంగ్లీష్ నాకు తెలియదు, తెలుగే నాకు నేర్పించారు ఇంట్లో అని మాంచో గారు నాకు స్వయంగా చెప్తాం జరిగింది. ఇట్లా పాదయాత్ర నేను ఎందుకు చేశానంటే ప్రజలు ఎదుర్కొన్న సమస్యలు నేరు తెలుసుకోవాలి, ఇలాంటి అద్భుతమైన సంస్థల్ని నేరుగా కలవాలి, వాళ్ళు చేస్తున్న పవిత్రమైన కార్యక్రమాలు మేము తెలుసుకోవాలి. దాని తర్వాత జీవితాంతం ఇలాంటి అద్భుతమైన సంస్థలకు అండగా నిలబడే లక్ష్యంతో ఆనాడు పాదయాత్ర ప్రారంభించాం. ఒక మాటలో చెప్పాలంటే నా అదృష్టం ఆర్డీటీ సంస్థలో నా వంతు ఒక 0.001% సహాయం చేయగలను నా అదృష్టంగా నేను భావిస్తున్నా. ఒక భారతీయుడిగా, ఒక తెలుగుడిగా, ఒక ఆంధ్రుడిగా ఆర్డీటీ అనేది మన సంస్థ. ఇది ఇక్కడున్న మనందరి సంస్థ. ప్రాంతాల అతీతంగా, రాజకీయాలకు అతీతంగా ఈ సంస్థకి మనందరం ప్రజలందరూ, సమాజం మొత్తం కలిసికట్టుగా ఉండాలి, నిలబడాలని నేను పిలిపిస్తున్నాను. నేను ఇప్పుడే పీడియాట్రిక్ వార్డుకి వెళ్ళాను. అక్కడ ఒక తండ్రి వాళ్ళ పాపని చూపించి, వాళ్ళ పాప ఈ హాస్పిటల్లోనే జన్మించింది. ఈ ఆసుపత్రిలో జన్మించిన తర్వాత హార్ట్ ప్రాబ్లం ఉందంటే వేరే ఆసుపత్రి 3 లక్షల రూపాయలు ఖర్చు అవుతుందంటే ఆర్డీటీ ఉచితంగా చేశారన్న, అది ఆర్డీటీ చేసిన సేవ నాకని చెప్తున్నారు. అది ఇన్న తర్వాత నాకు ఇంకా బాధ్యత పెరిగిందని అర్థమైంది. ఇంకా మేము ఇంకెక్కువ సేవ చేయాలి, నా వంతు నేను అండగా నిలబడాలి, నా వంతు నేను సహాయం చేయాలి అన్న ఆలోచనతో మీ అందరి ముందర నిలబడ్డా. ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మాంచో. ఎందుకంటే కష్టకాలాల్లో కూడా ఒక ఓర్పు సహనంతో బ్యాలెన్స్డ్గా ప్రజలకి సేవ ఎప్పుడు అందిస్తూ వచ్చారు. గౌరవ ముఖ్యమంత్రి గారు కలిసినప్పుడు కూడా ముఖ్యమంత్రి గారు ఒకటే అన్నారు, ఇట్ ఈజ్ మై రెస్పాన్సిబిలిటీ, ఇది నా బాధ్యత, నేను చేశాను అని చెప్తాం జరిగింది. సో అనంతపూర్ ప్రజలే కాదు, ఆంధ్ర ప్రజలే కాదు, తెలుగు జాతి మొత్తం ఆర్డీటీగా అండగా నిలబడాలి. గుంటూరు జిల్లా రేపల్లి నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నేత మోపిదేవి శ్రీనివాసరావు తన అనుచరులతో కలిసి వైసీపీలో చేరారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి సమక్షంలో ఆయన పార్టీ కండువా కప్పుకుని వైసీపీలో చేరారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ మోపిదేవి శ్రీనివాసరావు ఒక పార్టీ సభ్యుడిగా కాకుండా తమ కుటుంబ సభ్యుడిగా పార్టీలోకి వచ్చారని పేర్కొన్నారు.
ఈరోజు మన కుటుంబ సభ్యుడిగా, మనలోకి ఒకటిగా, మనలో ఒకటిగా, మన దగ్గరికి మన కుటుంబ సభ్యుడిగా వచ్చాడు. శ్రీను భవిష్యత్తు నా మీద నమ్మకం ఉంచి నా చేతుల్లో పెట్టాడు. శ్రీనుకు అన్ని రకాలుగా న్యాయమే చేస్తాను, మంచే చేస్తాను అని ఈ సందర్భంగా అందరి సమక్షంలో కూడా చెప్తా ఉన్నాను. రేపల్ల నియోజకవర్గంలో మోహన్ యువకుడు, ఉత్సాహవంతుడు, బాగా గట్టిగా కష్టపడడానికి ముందుకొచ్చాడు. మోహన్కు మీ అందరి మద్దతు ఉండాలి. శ్రీను తన సొంత తమ్ముడిగా మోహన్ను భుజాన వేసుకుని మోహన్ను గెలుపు బాధ్యతలు కూడా శ్రీనునే తన భుజస్కంధాల మీద వేసుకుని తను గెలిపించే బాధ్యతలు కూడా తీసుకుంటా ఉన్నాడు. శ్రీను చేసే ఈ మంచిని జగన్ అన్నిటికీ మనవడు. మనం అధికారంలోకి వచ్చిన తర్వాత శ్రీనును సంతోషపడే విధంగా అదే చట్టసభలో పక్కనే కుర్చీ వేసుకొని మళ్ళీ కూర్చోబెట్టే కార్యక్రమం జగన్ చేస్తాడు అని కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాడు. చాలా మంది నాయకులు వచ్చిన ఈ సందర్భంగా, చాలా మంది కార్యకర్తలు వచ్చిన ఈ సందర్భంలో బహుశా అందరినీ కూడా కలవలేకపోవచ్చేమో. ఎందుకంటే ఇన్ని వేల మంది వచ్చారు కాబట్టి అందరినీ కూడా కలవలేకపోయే పరిస్థితి ఉంటుంది. కానీ తర్వాత నేను శ్రీనుకు చెప్తా ఉన్నాను, మోహన్కు చెప్తా ఉన్నాను, ఎప్పుడు అవకాశం ఉంటే అప్పుడు వీలైనంత ఎక్కువ మందిని నా దగ్గరికి తీసుకొని వచ్చి నాకు పరిచయం చేసే కార్యక్రమాలు ఖచ్చితంగా చేయండి అని కూడా చెప్తా ఉన్నాను. ఇప్పుడు కూడా మీ అందరి అభిమానానికి, మీ అందరూ నా మీద పెట్టుకున్న నమ్మకానికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించాలి అని చెప్పి ఆరాట పడతా ఉన్న మీ అందరి తాపత్రయానికి మనస్ఫూర్తిగా వచ్చిన ప్రతి సోదరుడికి, ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు, ప్రతి పెద్ద ఆయనకు కూడా మనస్ఫూర్తిగా రెండు చేతులు జోడించి పేరు పేరున హృదయపూర్వకంగా నా కృతజ్ఞతలు కూడా తెలుపుకుంటా ఉన్నాను. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.